వరంగల్ వాసులకు ముంపు భయం వెంటాడుతోంది. చినుకు పడిందంటే చాలు వణికిపోతున్నారు. గతేడాది నడుములోతు నీళ్లలో వారం రోజుల పాటు గడిపిన చేదు అనుభవం నుంచి తేరుకోలేకపోతున్నారు. అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరంగల్లోని ముంపు బాధితుల కష్టాలపై గత వారం గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అసలు రియాలిటీని వెలుగులోకి తెచ్చింది. దీంతో నేతలు స్పందిస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ముంపు భయం పొంచి ఉన్న కాలనీల్లో కొండా మురళి పర్యటించారు. బాధితులకు భరోసా ఇచ్చారు. అయితే ఈ ఏడాది కూడా వరదలు వస్తాయని కాలనీ వాసులు భయపడుతున్నారు. అయితే అధికారులు ఈ కాలనీకి వరద రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మించారు. ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది వరద ముంపునకు గురి కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. మీకు వర్షాకాలం లోపు ఎక్కడ కూడా మరి ఇటుపక్క ముంపుకు గురి కాకుండా చూసే బాధ్యత నాది. 10 రోజులల్లా ఫౌండేషన్ వేయించుతాను వరంగల్లో. 10 రోజుల్లోనే ఫౌండేషన్ వేయించి పని కూడా స్టార్ట్ చేయించే కార్యక్రమం చేస్తున్నా. మరి కొండా సురేఖ గారు వస్తారు. వారి ఆదేశాల ప్రకారమే ఇలా కాంట్రాక్టర్ అందరూ కూడా మరి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మరి 10 రోజులనే వాటర్ సమస్య వచ్చే సంవత్సరం వరకు అది కూడా తీరిపోతుంది మన దగ్గర. అయితే ఈసారి వరద ముంపు రాకుండా చర్యలు తీసుకుంటున్నారని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నుంచి వచ్చే అగర్తాల చెరువుకు సంబంధించి ఎప్పుడైతే కట్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా కూడా మైసేనా నుంచి శివనారు కూడా ముంపుకు గురై కంప్లీట్ కూడా ఆ వారం రోజులు ఎటికిపోయే పరిస్థితి కూడా ఉండదు. ఆ గతంలో కూడా మనం చెప్పడం జరిగింది. పోయినసారి 2 సంవత్సరాల కింద కూడా కొండమూలి సార్ వచ్చి ఇదంతా కూడా తిరిగి మీకు ముంపుకు గురి కాకుండా ఇదంతా కూడా చూస్తామని చెప్పడం జరిగింది. అది ఒకటి ఏమైందంటే గత 6 సంవత్సరాల కాంచి ఒక కాంట్రాక్టర్ పని చేస్తాను, ఆయనకు ఇప్పటి వరకు కూడా ఒక బిల్లు రాలేదని చెప్పేసి గత సంవత్సరం కాంచి పని కూడా మొత్తం ఆపడం జరిగింది. ఓరుగల్లు వాసుల వరద కష్టాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధికారుల దృష్టికి తేవడంతోనే పలు కాలనీల్లో సమస్యలు పరిష్కారమవుతున్నాయని స్థానికులు అభినందిస్తున్నారు.